నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండల కేంద్రంలో శ్రీ సిద్ధి వినాయక 75వ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలు గ్రామ సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ వినాయక మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ భక్తుల భద్రత కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవద్దని డ్రోన్ ద్వారా ఉత్సవాలను సమీక్షిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా సార్వజనిక ఉత్సవ కమిటీ సభ్యులు ఏసీపీను శాలువాతో సత్కరించి పూలమాలలు అందించారు. కమిటీ ప్రధాన కార్యదర్శి గెంటిల సాయిలు మాట్లాడుతూ ఈ ఏడాది 85 మంది విగ్రహదాతలు ముందుకు వచ్చారని, వారు అందించిన నగదుతో ప్రతిరోజు ప్రత్యేక పూజలు మరియు హోమ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో రుద్దూర్ బస్టాండ్ ప్రాంగణంలో ప్రఖ్యాత సింగర్ చిక్కడపల్లి ప్రవీణ్ బృందంతో ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించబడుతుందని, మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని కమిటీ సభ్యులు చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా కుమ్మరి సంఘం వారు స్వాగత తోరణం ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు చిదురు వీరేశం, ఉపాధ్యక్షులు, సభ్యులు, భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి శ్రీగాది శేఖర్, రుద్దూర్ మండలం. అందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు. కూడా ప్రజలందరికీ భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఊళ్ళో 75 సంవత్సరాల సందర్భంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కూడా సిద్ధంగా జరుపుకోవాలి. దానికి తగిన ఏర్పాట్లు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఎటువంటి అవాంఛనీయ బందోబస్తు ఏర్పాటు ఒక్కసారి అంతే. వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే మేము సార్వజనిక గణేష్ మండలి రుద్దూర్ నిజామాబాద్ జిల్లా గత 70 సంవత్సరాల నుంచి ఈ రుద్దూర్ గ్రామంలో ఈ యొక్క సార్వజనిక గణేష్ మండలి గణేషుని కూర్చోబెట్టడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరము 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు. అయితే వజ్రోత్సవ సందర్భంగా మేము చాలా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే ఉదయాన్నే గణేశునికి గణపతి పూజ, తర్వాత హోమము మరియు ప్రతినిత్యము ప్రవచనము కార్యక్రమం, వివిధ ప్రవక్తలతోటి ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదనంతరము అన్నదాన ప్రసాదన వితరణ జరుగుతున్నది. ఎందుకంటే భోజన కార్యక్రమాన్ని అనంతరము సాయంత్రము భజన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి నిత్యం అంటే వజ్రోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కానీ ఎందుకంటే అందరికీ ఈ తెలంగాణలోనే మొట్టమొదటిది హైదరాబాద్ గణేశుడే 71 సంవత్సరము ఉన్నది. కానీ రుద్దూర్ గ్రామము 75 సంవత్సరాలు జరిగింది. దీన్ని మొదటగా ఫస్ట్ 1950లో కాశీనాథ్ అనే అప్ప ఇక్కడ రుద్దూర్ గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆనవాయితీ ప్రకారము ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉత్సవంగా బాగా ఘనంగా నిర్వహిస్తాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము ఈ యొక్క గణేశుని శోభాయాత్రగా మాకు రథం లేదు, కానీ ఈ సంవత్సరము రథాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రథాన్ని కూడా బోధన్ కృష్ణ సైకిల్ స్టోర్ అతను దాతగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ శోభయాత్రలో మాకు ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. మంచి క్షేమంగానే మేము ఈ గణనాథుని ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. అయితే ప్రతి గ్రామంలో వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. కానీ మేము మన గ్రామంలో దీన్ని శోభయాత్ర చేసి ఒక చోట మనము రాత్రి బస చేస్తాము. ఎందుకంటే శోభయాత్ర చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి అక్కడ భజన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎందుకంటే గణపతిని కూర్చోబెట్టి ఉదయాన్నే దీన్ని నిమజ్జనానికి తీసుకెళ్ళి ఉదయం 7:30 గంటలకి నిమజ్జనం చేస్తాము. అంటే ఎక్కడ కూడా ఈ నిజామాబాద్ డిస్టిక్లోనే ఇలా జరగదు. కానీ మా గ్రామంలో రుద్దూర్ గ్రామంలో ఇలా ఒక 1950 నుంచి వాళ్ళ ఆనవాయితీ ప్రకారం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఊరేగింపుగా వెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి ఉదయాన్నే నిమజ్జనం చేస్తాం. అయితే ఇది మొదటగా 75వ సంవత్సరం
ఇది సిల్వర్ జూబ్లీ చేయడం జరిగింది 20 సంవత్సరాలకి, మరియు 50 సంవత్సరాలకు గోల్డెన్ జూబ్లీ జరగడం జరిగింది. అదేవిధంగా 60 సంవత్సరాలకు షష్ఠి అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించినాం. ఇప్పుడు 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ ఈ వజ్రోత్సవానికి ఎంతో అంగరంగ వైభవంగా మా రుద్రు గ్రామస్తులు ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరు సహాయం చేశారు. ఎందుకంటే దాతలుగా మాకు ఈ సంవత్సరము 85 మంది దాతలు వినాయకుని కొనియించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 25 మంది 30 మంది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరము 85 మంది విగ్రహదాతలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మహిమ ఉన్నది. మహిమ ఉంటేనే 85 మంది విగ్రహదాతలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క లడ్డు వేలం పాట దక్కించుకున్న వారు కూడా ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా లడ్డు వేలం పాట ఘనంగా ఎవరు పాడతారో చూద్దామని మేము కూడా మా సార్వజనిక గణేష్ మండలి ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా దీనికి గత 35 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా చిదిర వీరేశం సేటు ఏకగ్రీవంగా నిర్వహిస్తూ కొనసాగుతూ ఇప్పుడు 70 సంవత్సరాల వజ్రోత్సవంలో కూడా అతనే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఆయనకి చేదోడు వాదోడుగా మేము కూడా ఉంటున్నాం. మేము కూడా దానికి సహకరించి ఉత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఈ యొక్క ప్రతి ఒక్కరు పేరున అందరూ సాయం చేసి చేయడం మూలాన ఈ యొక్క విజయవంతం చేసుకుంటున్నాము వజ్రోత్సవాన్ని. అందరికీ జై గణేష్.